మొన్న మల్కాజ్గిరిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఎట్లా రియాక్ట్ అవుతారు? ఎమ్మెల్యే వెహికల్ పైన కూర్చోవడం, బానట్ పైన సిఐ ఓడో పిలవండి అనేటువంటి స్టేట్మెంట్. నాకు రక్తం మరుగుతున్నది, ఓపెన్ చెప్తాను. ఒక రాజకీయ నాయకులా కదా, వాళ్ళు ఏ పార్టీ అని నాకు అనవసరం. రక్తం మరుగుతూ ఉన్నది. నేను పోలీస్ అధికారిగా 26 సంవత్సరాలు పనిచేసిన, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 10 సంవత్సరాలు పనిచేసిన, హైదరాబాద్ నగరంలో డిప్యూటీ పోలీస్ ఆఫ్ క్రైమ్గా పనిచేసిన, జాయింట్ కమిషనర్ పనిచేసిన. నా జీవితంలో ఏ పోలీసు కమిషనర్ కూడా ఇట్లాంటి గుండాగాలను, ఇట్లాంటి రౌడీగాళ్ళను రోడ్డు మీదకి వచ్చి ఓపెన్గా సిఐను అరే సిఐ అని అనడం కానీ, లేకపోతే డీసీపీలను ఈడియట్ అని అనడం కానీ, లేకపోతే మీరేం చేసుకుంటూ చేసుకొని నా 100 కార్లు లగ్జరీ కార్లు తీసుకొచ్చి, థార్ కార్లు తీసుకొచ్చి 100 పెడతా, నువ్వేం చేసుకుంటూ చేసుకోపో అని చెప్పి బ్లాక్మెయిల్ చేసే గుండాగాళ్ళను గల్లబట్టి ఈడ్చుకుంటూ పోయి కొట్టి జైల్లో పడేసిన పోలీస్ అధికారులను చూసినా కానీ, ఇప్పుడు వాళ్ళకు సరసరాన్ని సెల్యూట్లు కొడుతున్న ఆఫీసర్లను చూస్తే రక్తం మరుగుతూ ఉన్నది, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. నా డిపార్ట్మెంట్, నేను ఏ డిపార్ట్మెంట్లో అయితే ఒక పోలీస్ అధికారిగానో పనిచేసినో, ఏ డిపార్ట్మెంట్ అయితే నన్ను ఈరోజు ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దిందో, ఏ డిపార్ట్మెంట్ అయితే ప్రజలను కాపాడింది, మాకంత మంచి పేరు తీసుకొచ్చిందో, ఆ డిపార్ట్మెంట్ ఇవాళ ఒక నెగిటివ్ ఇమేజ్లో చిన్న గుండగాళ్ళు చేసే పరిస్థితి, గుండగాళ్ళ వల్ల బదనాం అయిపోతుందన్న బాధ ఉంది. నిజానికి ఆ రోజు ఆ సిఐ గల్లబట్టి, అదే ఆ మైనపల్లి రోహిత్ రావును వాళ్ళ నాయన ఇద్దరిని గల్లబట్టి రా బిడ్డ కూర్చో అని చెప్పి లాకప్లో పడేసి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇజ్జత్ దక్కేది, రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఇజ్జత్ దక్కేది, డీజీపీ ఇజ్జత్ దక్కేది. కానీ వాళ్ళు సార్ ప్లీజ్ సార్, అది సార్ ఇది సార్ అంటే అదే మాట అంటే నాకు అర్థం కాదు. నువ్వు ఒక మా ఎక్స్ఎమ్మెల్యే కొడుకు అయితే అయిపోయిందా? తండ్రి కొడుకులు ఇద్దరు రోడ్ బ్లాక్ చేస్తే కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్కు నడుచుకుంటూ వస్తే కేసు బుక్ చేసిండు ఇక్కడున్న పోలీసులు. మరి మైనపల్లి రోహిత్ రావు, మైనపల్లి హనుమంతరావు వాళ్ళిద్దరు, మైనపల్లి హనుమంతరావు ఏమో మేము పెట్రోల్ బస్ చంపుతాం కొడుకులారా మిమ్మల్ని అంటాడు. మైనపల్లి రోహిత్ రావు, మైనపల్లి హనుమంతరావు ఇద్దరు కలిసి నినాదాలు ఇచ్చుకుంటూ మొత్తం కార్లను పెట్టి రోడ్డు మీద నిలబడితే ఎందుకు వాళ్ళ మీద కేసు బుక్ చేయలేదు చెప్పండి?